7వ అధ్యాయం 32వ వాక్యం. దేవుడు అంటే ఎందుకు భయపడాలి? 7:24 రాజులను పైన వాళ్ళు చదివితే బాగుంటుంది. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. రాజులను చేతికి అప్పగిస్తాడు. దేవుడు అంటే ఎందుకు భయపడాలంటే రాజుల్ని మన చేతికి అప్పగిస్తాడు. చప్పట్లు కొట్టండి. మన దేవుడు అటెండర్ కాదు, ప్యూన్ కాదు, ఎంఆర్ఓ కాదు, కలెక్టర్ కాదు, ఎస్పీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ముఖ్యమంత్రి అంతకన్నా కాదు, ప్రధానమంత్రి అంతకన్నా కాదు, సుప్రీంకోర్టు జడ్జి కాదు, జిల్లా కోర్టు జడ్జి కాదు. మన దేవుడు రాజులను మన చేతులకు అప్పగిస్తాడు. ఆమేనండి. ఆమేన్. అందుకని ఈయనకి భయపడాలి. చదవండి వాక్యం. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. ఆయన రాజులను నీ చేతికి అప్పగిస్తాడు. నీవు ఆకాశ క్రింద నుండి భక్తుడా, దేవునికి భయపడేవాడా, నువ్వు ఆకాశం కింద నుండి వారి నామమును నశింపచేస్తావు. నీవు వారిని నశింపజేయ వరకు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకపోవును. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకపోవును. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు అంటే ఎందుకు భయపడాలి తెలుసా? ఆయన రాజులను తుడిచిపెట్టేస్తాడు. సబ్జెక్ట్లోకి వస్తున్నాం. దేవుడు అంటే ఎందుకు భయపడాలి? ఆయన రాజులను ఏం చేస్తాడు? వైప్ చేసేస్తాడు. మరలా చదవండి. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. నీవు ఆకాశం క్రింద నుండి వారి నామమును నశింపజేయవలను. నీవు వారిని నశింపజేయ వరకు. చూడండి, దేవుడు భక్తి కలిగిన వారికి ఏమి ఇస్తాడంటే అధికారం అనగానే వాడు వైపొట్టు అయిపోతాడు. దేవుడు అంటే ఎవరికైతే భక్తి ఉంటుందో వాళ్ళు ఎదుట రాజులు నిలబడలేరు. కింగ్స్ కెనాట్ స్టాండ్ బిఫోర్ దెమ్. చదవండి. నీవు వారిని నశింపజేసే వరకు ఏ మనుషుడిని ఎదుట నిలవలేకపోవును. ఎవడని ఎదుట నిలబడలేడు. అది భక్తుడికి ఇచ్చిన అభిషేకం. ఎందుకు కొడతారు చప్పట్లు? దేవుడు భక్తుడికి ఇచ్చిన అభిషేకం. భక్తులు భక్తి అంటే భయపడాల. బాబు, నువ్వు దేవుడు పాపం లేని వాడవు, నేను పాపిని, అయోగ్యుడిని. నువ్వు మహిమగలని వాడవు, నేను మట్టోడిని అని నువ్వు దేవుడికి ఎప్పుడు భయపడతా ఉంటే ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది. యు విల్ వైప్ అవే ఆల్ కింగ్స్. రాజులను తుడిచిపెడతావు. యెహోషువ భక్తుడు 31 రాజులను తుడిచేశాడు. అందుకనే దేవుని పిల్లలు చేతులెత్తి ఏం చేయాలి చెప్పండి? భయపడకూడదు. ఏం చేయాలి? ప్రార్థన. అసలు మన తండ్రి ఎవడో మనకు తెలియదు. ఇప్పుడు మీ నాన్న పేరు మీకు తెలియదు, కొంతమందికి కొంతవరకు తెలుసు. మీ తాత పేరు చెప్పరు. మీ జేజి తాత చెప్పండి. మీ జేజి తాత పేరు తెలియకపోయినా మీ జేజి తాతక తాత పేరు చెప్తా, చూసుకోండి. తీయండి ఆది కాండం. మీ జేజి తాత ఎవరో చూసుకోండి. 14వ అధ్యాయం 19వ వాక్యం. ఆది కాండం. భక్తి చేస్తున్న వారులారా, మీ జేజి తాత పేరు చెప్తా. అప్పుడు అతడు అబ్రహాము ఆశీర్వదించి ఆకాశమును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అర్థమైంది ఎవరికైనా? మన ముత్తాత పేరు అబ్రహాము. అబ్రహాముకు మెల్కీషెదెకు అనేవాడు ఎదురయ్యాడు. ఏమన్నాడు తెలుసా?
రాజులను నీ చేతులకు అప్పగించిన దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్. మీరందరూ ఆమేనని ఎందుకంటారు? ఆమేనండి. ఆమేన్. దేవునికి భయపడే వారికి ఏం చేస్తాడంటే రాజులను అప్పగిస్తాడు. అందుకే నెహెమ్యా గారు రాజులా కూర్చున్నాడు. ఈ మర్మం గొప్పది. ఈయన కూడా ఇప్పుడు రాజులాగా ఉన్నాడు. ఈయన మూడో రాజు. చప్పట్లు ఎందుకు కొడతారు మీరు? దేవుని అందలి భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మీకు రాజులను రాజ్యాలను అప్పగిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అంత శక్తి కలిగిన వాడు దేవుడు. దాసుల ప్రార్థనలు ఆలకిస్తాడు. తన భక్తుల ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవుడు తన ప్రజలను శత్రువుకు అప్పగించడు. ఆమేనండి. ఆమేన్. మన తాత ముత్తాత మోషే గారు ఓడి చేతుల కిందకు పోలా. మన జోషువ తాత ఎవరి చేతి కిందకు పోలా. అబ్రహాం గారు ఎవరి చేతి కిందకు పోలా. వాళ్ళే రాజ్య పరిపాలన చేశారు. ఒకడు సోదరుడు అబ్రహాం భార్య మీద కన్నేశాడు. వాడి మూతి వంకర తిప్పాడు దేవుడు. ఇంకో సోదరుడు ఇస్సాకు భార్య మీద కన్నేశాడు. వాడు కాలు వంకర తిప్పాడు. ఎందుకు కొడతారు చప్పట్లో? యాకోబుకి 2 భార్యలు ఉన్న ఓడు ఆయన దగ్గరికి రాలా. ఎందుకంటే భక్తులు వీళ్ళు. చెప్పండి, ఎవరు వీళ్ళు? కనుక మీరు దేవునికి ప్రియమైన భక్తులైతే దేవుడు మీకు రాజ్యాలను అప్పగిస్తాడు, రాజులను అప్పగిస్తాడు. అందుకనే దేవుని అందలి భయము భక్తి కలిగి ఉండడం గొప్ప కృప. దేనికి భయపడక్కర్లే. నిజమైన క్రైస్తవుడు దేనికి భయపడ్డం. ఎందుకో తెలుసా? క్రైస్తవుడు సస్తే ఎక్కడికి వెళ్తాడో క్రైస్తవుడికి బాగా తెలుసు. క్రైస్తవుడు చంపడు. క్రైస్తవుడు చావడానికి ఉన్నాడు. చంపేవాడు నరకానికి వెళ్తాడు, సచ్చేవాడు పరలోకానికి వెళ్తాడు. దేవుని బిడ్డ ఎప్పుడు భయపడనే. ఎందుకంటే సస్తే మనకు నిత్యమైన జీవము ఉంది. చంపేవాడికి పరలోకము. అందుకని చంపేవాళ్ళు ఏం తెలుసుకోవాలంటే దేవుడికి భయము భక్తి కలిగి. కనుక ప్రభునందు ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో యోబు నీతిమంతుడును యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని అందలి ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు. భయము భక్తి కలిగి ఉన్నాడు. భక్తి కలిగిన వాడు పాటలు పాడతాడు. భక్తి కలిగిన వాడు ఆరాధన చేస్తాడు. భక్తి కలిగిన వాడు ప్రార్థన చేస్తాడు. యోబు భక్తి కలిగిన వాడు కనుక ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 10 మంది కొడుకులు పిల్లలు చనిపోయిన 7 కొడుకులు 3 కుమార్తెలు చనిపోయిన భార్య దూషించమన్నా దూషించలా. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు, నా పిల్లల్ని దేవుడిచ్చాడు, దేవుడే చూసుకో. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదని ఆయనకు బాగా తెలుసు. కనుక ఆయన పిల్లలు చచ్చి నరకానికి పోలా, దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయన భయము భక్తి కలిగి ఉన్నందు వల్ల దేవుడు మరలా ఏం చేశాడు? 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. కనుక క్రైస్తవుడు దుర్వార్తకు దేనికి భయపడ్డు, జడియడు. బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాడు, చచ్చిపోతే దేవుని కొరకు. ఎందుకంటే దేవుడు ఎవరో ఆయనకి బాగా తెలుసు. ఎప్పుడైతే మీరు దేవునికి భయపడాలి, మరణానికి భయపడకూడదు. ఇప్పుడు క్రైస్తవులకి ఎటు చూసినా కష్టాలే. అనంతపురంలో అయ్యగారు చెప్తున్నారు, క్రైస్తవులకి ఇళ్ళు అద్దెకి ఇవ్వద్దు, క్రైస్తవులకు స్థలాలు అమ్మొద్దు. ఏం పర్లా, మంచి ప్రకటన చేస్తున్నారు. అసలు అద్దెకి ఇవ్వద్దు, అమ్మొద్దు, ఎందుకంటే మా ఇల్లు పరలోకంలో ఉంది. కనుక ఇప్పుడు క్రైస్తవులకి ఇళ్ళు అద్దెపోయినా స్థలాలు అమ్మకపోయినా నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు. కానీ టౌన్లో ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరూ ఉంటారే, వీళ్ళకి తెలియక మనకి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మత స్వాతంత్రం ఉంది, ఇది మాట్లాడతాడు. అంటే వీడికి ఐపీసీ కోడ్ మాట్లాడతాడు కానీ ధర్మశాస్త్రం చెప్పడం.
ఇప్పుడు మా పట్టణాల్లో ప్రెసిడెంట్, సెక్రటరీలందరూ కూడా ఇండియన్ పీనల్ కోడ్ మాట్లాడతారు, కానీ బైబిల్ మాట్లాడరు. అందుకని ఏమైపోతుంది, ఈ క్రైస్తవులకి దేవుడు అంటే ఏం కలగట్లా, భయము భక్తి దేవుని మీద ఆధారపట్ల. మనం ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు వేస్తారనమాట. హైకోర్టు క్రైస్తవులు ముడితే అది ఇది జైలు, ఆహా ఇదా. కనుక హైకోర్టు ఇచ్చే తీర్మానం కాదు మనకు బలం, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్మానం కాదు మనం బలం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరి కట్టినను. వరదవలే భక్తి హీనులు పొర్లిన, వరదవలే భక్తి హీనులు పొర్లిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయపించును, కఠినుల ఎడల నికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల నికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననుచును, గర్విష్ఠుల యొక్క గర్వముననుచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన మేఘములను తన మాటున చేయును, మేఘములపై మేఘము మాటున చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెండుగా చేసి అపజయ తీర్చును అపవాదికి, అపజయమిచ్చును అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. కనుక ఈరోజు క్రైస్తవులకు, దేవుడిని నమ్ముకున్న ప్రజలకు హామీ ఎవరు? ఇండియన్ పీనల్ కోడా, సుప్రీం కోర్టు జడ్జిమెంటా, హైకోర్టు జడ్జిమెంటా, లేకపోతే ఈ ఫెలోషిప్లా? నేనంటాను, ఎవరు నిన్ను నన్ను కాపాడలేరు. మొదటి సమయాలు 2:9 చదవండి. తన భక్తుల పాదములు పడకుండా కాపాడుతాడట. He will not let his saints to fall. తన భక్తుల పాదములు పడకుండా కాపాడు. ఏమండి, 37వ దావీదు కీర్తన 28వ వాక్యం, తన భక్తులను దేవుడు విడువనే. He will not let his saints to fall. అందుకంటే ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసాలు ఉండండి, ప్రార్థన చేసేవారు ప్రార్థనలు చెయ్యండి, పాటలు పాడేవారు పాటలు పాడండి, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్పండి,
సంఘానికి సహాయం చేసేవాళ్ళు సహాయము చెయ్యండి, పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చెయ్యండి, భక్తిహీనత రానీయకండి. ఎందుకంటే దేవుడు భక్తులను వదిలిపెట్టనే, దేవుని అందలి భయభక్తులు గల వాడికి ఈ సూర్యుని కింద ఎలా కాపాడదు కానీ యెహోవా ధర్మశాస్త్రమే కాపాడునుగాక. ఆయన తప్ప నిన్ను నన్ను కాపాడేవాడు ఒక్కడు లేడు. కొర్నేలి అనే ఒక నీతిమంతుడు ఉన్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 1-2 వాక్యాలు. ఆయన నీతి ధర్మకార్యాలు చేసేవాడు. దేవుడంట ఆయన ప్రార్థన ఆలకించి పెద్ద భక్తుడిని ఆయన ఇంటికి పంపించాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కొర్నేలి అనేవాడు రోమీయుడు, పేతురు అనేవాడు యూదుడు. కొర్నేలి గన్మ్యాన్ ఇచ్చి పంపించాడు. పేతురు పలానా ఆయన ఇంట్లో ఉన్నాడు, దేవుడు చెప్పాడు ఆయన తీసుకురామనమంటే ఇద్దరు అక్కడికి వెళ్ళేసరికి పేతురుకు ఆల్రెడీ దేవుడు బయలుపరిచాడు, నువ్వు కొర్నేలి ఇంటికి వెళ్ళమని. పేతురు గొప్ప ఆయన భక్తుడు, కానీ ఈయన కొర్నేలి అనేకులకు దానం చేసే దేవుడంటే భయము భక్తి కలిగిన ఇంటి వానికి అపోస్తులుడు ఇంటికి వచ్చి ఆయనకి వాక్యం చెప్పి వాళ్ళ ఇంటి వారందరికీ బాప్తీసాలు. నువ్వు ఎప్పుడైతే భయము భక్తి కలిగి ఉంటావో నీ ఇంటికి దేవుని సేవకులు వస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధి వస్తుంది. రాత్రే చెప్పాక మారు మనసు పథకం, నీటి బాప్తీసం పథకం, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ పథకం, ఎన్ని పథకాలు, పరలోక పథకాలు, భాషల్లో మాట్లాడడం పథకం, దర్శనాలు ఒక పథకం, ప్రవచనాలు ఒక పథకం. ఈ పథకాలు హెవెన్లీ టాలెంట్స్తో గిఫ్ట్స్తో దేవుడు నిన్ను నింపి నడిపిస్తాడు. కనుక సాతాను రాజ్యంలో పథకాలు ఉన్నాయి, లోకరాజ్యాల్లో పథకాలు ఉన్నాయి, దేవుని రాజ్యంలో కూడా పథకాలు ఉన్నాయి. దేవుడు తన సంకల్పం చేత నిన్ను నడిపిస్తాడు. కనుక ప్రభువునందు ప్రియులారా భయము భక్తి కలిగి ఉండండి. ఆ చిన్నపిల్ల అయ్యగారు వందనాలు అంటారు. సెంటర్లో ఒక భక్తుడు నిలబడతాడు, పాస్టర్ గారు వస్తున్నట్టు వందనాలని కూడా అంటారు. ఇప్పుడు చాలామంది దగ్గర ఏమి కొద్దువైపోయిందంటే భయము భక్తి కొద్దువై. ఎందుకు కొద్దువైపోయిందంటే దేవుడు ఎవరో గ్రహించక, దేవుడు ఎవరో తెలియక. కనుక ఇప్పుడు మనం ఆఖరి అంచులో ఉన్నాం. వీఆర్ ఆన్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ అవర్ లైఫ్. మనము చంపబడమా చావడమా? చంపబడితే ఊపిరి పోతే పరలోకానికి వెళ్ళాలి, కళ్ళు మూసి సచ్చినా పరలోకానికి వెళ్ళాలి. వీఆర్ ఇన్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ ది ఎర్త్. ఈ భూమి యొక్క ఆఖరి ఘట్టం, ప్రభువు రాకడ సమీపించింది. కనుక ఈ కడవరి దినాలలో దేవుడంటే నీకు ఏముండాలి? భయము. నా సేవలో దరిద్రులు కోటీశ్వర్లు అయిపోయారు. లక్షలు వచ్చిన తర్వాత వదిలిపెట్టేస్తారు, దూరం వెళ్ళిపోతారు. దేవుడు ఇచ్చి శోధిస్తాడు, ఇవ్వకుండా ఇచ్చిన తర్వాత నువ్వు భక్తిహీనుడు అయ్యావనుకో, ఆ డబ్బే నిన్ను మింగేస్తుంది, నేను చంపేస్తాను. కనుక దేవుడు నీకు ఇచ్చాకొలది నువ్వు ఆయన దగ్గరకు వచ్చేటట్లుగానే ఉండాలి. కనుక చాలామంది ఈయన ధర్మకార్యాలు చేశాడు, కానీ ఈయన దగ్గర ధనం ఉంది, కానీ భక్తిహీనుడు మాత్రము కాలా. యోబు ధనవంతుడు, భక్తిహీనుడు కాలా. ఆ యొక్క మిడ్ వైఫ్స్, తెలుగులో ఏమన్నారు, మంత్రసారులు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, వాళ్ళు భక్తిహీనులు కాలా, భక్తి పరులై గర్భాలు కాపాడారు. They are the watchmen for the wombs of Israel. ఇజ్రాయేలు గర్భములకు కాపరులుగా ఉండి వాళ్ళను కాపాడారు. నీకు ఎప్పుడైతే భయము భక్తి ఉంటుందో సేవను కాపాడుతావు, సంఘాన్ని కాపాడుతావు, పరిశుద్ధులను కాపాడుతావు. భక్తిహీనుడు సేవను పాడు చేస్తాడు, సంఘాన్ని పాడు చేస్తాడు, గలిబిలి చేస్తాడు. కనుక మనం భక్తిహీనులు కాకూడదు,
ఏమవ్వాలి? దినదినము భక్తి, మరింత భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్నాము. వి ఆర్ ఇన్ ద ఎండ్ టైమ్స్. ఆఖరి గడియల్లో ఉన్నాము. స్లాక్గా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, చురుకుగా ఉండాలి. యు మస్ట్ బి స్విఫ్ట్. దేవుని పనిలో వేగవంతంగా పోవాలి. నువ్వు వయసు పైపడ్డా, ఓపిక ఉన్నా, ఓపిక లేకపోయినా, ప్రాణం పోతున్నా ముందుకే పోవాలి, కానీ వెనక్కి మాత్రం ఒకడు. యు మస్ట్ నాట్ గో బ్యాక్. నువ్వు వెనక్కి వెళ్ళావంటే దేవుని రాజ్యంలో కాలు పెట్టలేవు. స్లిప్ అయిపోతే కింద పడిపోతావు, అగాధమైన లోయలోకి పడిపోతావు. అందుకనే నేను రక్షణ పొందిన దగ్గర నుంచి ఐఎమ్ సీరియస్ విత్ లైఫ్. 86లో రక్షణ పొందా. అప్పటి నుంచి సీరియస్గానే ఉన్నా, నిర్లక్ష్యంగా లేను. ఎప్పుడైతే నువ్వు బాప్తీసం పొంది చర్చికి వచ్చి బలలో పాలు పొంది రక్షణలోకి వస్తావో, యు మస్ట్ బి అలర్ట్. మెలకువగా, భక్తిగా, భక్తిహీన పనులు చేయకూడదు. దుర్మార్గపు మాటలు మాట్లాడకూడదు. ఇచ్చకపు మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడకూడదు. బైబిల్ చదువుతూ ఉంటానా, తక్కువ మన ఫోన్ వచ్చింది, ఇంకొకటి వచ్చింది. నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే, బైబిల్ చదువుతుంటే క్షణక్షణం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నువ్వేం చేయాలి? ఎప్పటికప్పుడు ఏం చేయాలి? పక్కకి ఎడతా ఇటు వెళ్ళిపోవాలి, చెప్పాలి గట్టిగా, ఎటు వెళ్ళాలి, గో ఫార్వర్డ్. ప్రభువు కొరకు నువ్వు నడుస్తూ ఉంటే క్షణక్షణం డబ్బు, తిండో, నిద్ర, సోమర్తనము, సాకు, దరిద్రపు కంప్లైంట్ పెట్టి నేను వెనక్కి లాగుతాను. అందుకని కదా బుద్ధి గల కన్నికలు దీపాలు ఆరిపోయినాయి, కొంపలు ఆరిపోయినాయి. కనుక ప్రభు రాకడలో మనం దేదీప్యమానంగా వెలగాలి. పౌలు శీలలైన వాళ్ళని చెరసాలలో వేసి పీకారు, కొర్రాలతో కొట్టారు. దేని కొట్టారు? పేకాట ఆడినందుక, మందు తాగినందుక, డ్రంక్ అండ్ డ్రైవా, తాగి బైక్ నడుపుతున్నందుక, జోబులు కొట్టినందుక, పాటలు పాడినందుకు కొట్టారు. కొట్టి ఎక్కడేశారు? చెరసాలు వేసి వీళ్ళు ఏం చేశారు? దెబ్బలు తిని. రాత్రి పాడిన పాట ఏంటది? పరిశుద్ధుల పండగలకు వచ్చామండి. ఈపునిండా దెబ్బలు తిని పండగలేంద్రా, ఈ దెబ్బలే మాకు. కార్డు పట్టుకోండి. పరిశుద్ధుల పండగలకు వచ్చామండి, పరిశుద్ధాత్మలోని సంబారాలండి. పరిశుద్ధాత్మలో సంబరం. ఈపు మీద కొరడాలు పడుతున్నా, అరే పౌలా ఈపు పగిలింది, పగిలితే పగల్ని. నజరేయుడా, అది కాదు బిట్ కూడా. సమరేయుడా, సమరేయుడా, పరిశుద్ధుల పండగలకు
మా పండగలకు వచ్చామని పరిశుద్ధ రక్తమును. సంతానాలని. ఈ విధంగా పాటలు పాడుతుంటే చెరసాల ఏమైంది? తలుపులన్నీ తెరుచుకున్నాయి, తాళాలన్నీ ఊడిపోయినాయి. ఇది నిజంగా జరిగినటువంటి సంభవం, ఇది కథ కాదు. ఇది వెంటనే అక్కడున్నటువంటి చెరసాలాధికారి కత్తి తీసుకొని పొడుచుకోబోతుంటే అలా అన్నారు, అయ్యలారా మేము ఇక్కడే ఉన్నాం, ఐపీసీ పీనల్ కోడ్కు భయపడే వాళ్ళం కాదు మేము. నువ్వు ఏ కోడ్ పెట్టి మమ్మల్ని లోపడేసినా మా దేవుడు సర్వశక్తి గల, మా మీద అన్యాయంగా నువ్వు ఏది మోపినా, క్రైస్తవులైన మా మీద నువ్వు ఏది మోపినా మా మోపులన్నీ తెంచేవాడు మాకు తోడుగా ఉన్నాడు, మా మేకులన్నీ తెంచేవాడు తోడుగా ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది సార్జెంట్లు అంట. సార్జెంట్లు అంటే హెడ్ కానిస్టేబుల్స్. ఏమండి? చెరసాల అధికారి, బాబు 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 మీరు పోండి అయ్యి అన్నారు. పోండి ఏంట్రా, మీరు మా లోపడేసి కొట్టారుగా, నేను రోమి అయ్యో నీకు దండం పెడతాను, ఇవన్నీ మాట్లాడబోకు, నీకు దండం పెడతా, పో 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 అని దండం పెట్టి పంపించారు. దానికి గల కారణం ఏంటంటే భక్తి. చెప్పండి ఏంటది? చెప్పండి, గట్టి చెప్పండి ఏంటది? భక్తి చేయండి. దేవుడు అంటే భయపడండి. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా భక్తి చేయండి, ఎన్ని బాధలున్నా భక్తి చేయండి, మిమ్మల్ని తంతున్నా భక్తి చేయండి, మిమ్మల్ని తిడుతున్నా భక్తి చేయండి, మీ ముఖాన్ని ఉమ్మేస్తున్నా భక్తి చేయండి, మిమ్మల్ని నిందలతో బాధిస్తున్న భక్తి చేయండి. ఎందుకో తెలుసా? కీర్తన 125 దావీదు కీర్తన 3వ వాక్యం ఉంది. ఈ మధ్యన నా జీవితాన్ని మార్చింది వాక్యం. 125:3 కీర్తన చదవండి. మీకు ఎదురయ్యేదే భక్తిహీనుల రాజదండము, నీతిమంతుల స్వాస్యం మీద ఉండదు. తెలుసుకోండి. తీసారా? బైబిల్ తీసారా? భక్తులైన వారు ఈ వాక్యాన్ని మీ గుండెకు కట్టుకోండి, గట్టిగా యేసు రక్తం చేసి కట్టుకోండి, మీ మెడలో కట్టుకోండి, మీ పుర్రికి కట్టుకోండి, మీ మెదరకు కట్టుకోండి. ఏమైనా కట్టుకోవాలి? భక్తిహీనుల రాజధాని. చూడండి, నా వైపు చూడాలి మీరు. చూడండి, 123 భక్తులకు చెప్తున్న మాట ఇది. ఈ లోకంలో మీరు బస్సు ఎక్కినా భక్తిహీనులు కనపడతారు. ఒకసారి నేను బస్సు ఎక్కా, మా బ్యాండ్ అంతా వేసుకొని మైక్ సెట్, పక్కబా అంటారు ఒక తాగి. దేవా, నేను ఇదే ఆఖరిసారి నేను బస్సు ఎక్కనన్నా. వారం రోజులు కొత్త కారు ఇచ్చాడు ఏసై. వారం రోజులకే కారు వచ్చాడు. ఎక్కడి నుంచి? వినుకొండ నుంచి నర్సాపేట దిగాం, నర్సాపేట నుంచి సత్తెనపల్లి దిగాం, సత్తెనపల్లి నుంచి మళ్ళీ కోనూరుకు బస్సు ఎక్కాం. కృష్ణావుడి దగ్గరికి 3 బస్సులు మారి, ఈ డోళ్ళు డొక్కలు ఈ డ్రమ్ములు గిమ్ములు పోయినాయి. అక్కబా అన్నాడు. దేవా, ఈ కంపు కొట్టోడు నా పక్కన కూర్చున్నాడు అయ్యా, నేను మాత్రం ఈసారి బస్సు ఎక్కను, ఇదే ఆఖరి సార్ అన్న. వారం రోజులు కారు వచ్చింది. మీకు చెప్తున్నా, మీకు దండం పెట్టి చెప్తా, భక్తిహీనుల రాజదండం ఉంటుంది. అంటుంటారు. బైబిల్ చెప్తుంది భక్తిహీనుల రాజదండం నీతిమంతుల శ్వాస మీద ఉండదు. చెప్పండి, అందరు చెప్పండి. కాదు, భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. ఆడు దుష్టుడు, దొంగ, భక్తిహీనుడు చుట్టలు తాగేవాడు, బీడీలు తాగేవాడు, సారా తాగేవాడు, మందు తాగేవాడు, 2 పిల్లలోడు 3 పిల్లలోడు, వడ్డీ వ్యాపారం ఇచ్చేవాడు, అబద్ధాలు ఆడేవాడు. నీ మీదకి వచ్చి రే అన్నాడు అనుకో, వాడు చెయ్యి ఇరిగిపోద్ది. ఆమెనను ఇరిగిపోద్ది అంతే, వాడు కాలు ఇరిగిపోద్ది. అబద్ధం అట్లా. 10 రోజుల క్రితమే ఒక అమ్మాయి భర్త చచ్చిపోయాడు. చచ్చిపోతే ఒక పెద్ద పాస్టర్, సిటీలో పాస్టర్, మంచి హైట్ వెయిట్ బాగుంటాడు. ఆయన అన్నాడు, ఈ మనిషి డాక్టర్తో లాలు చేయి భర్తకి ఇంజక్షన్ ఇచ్చి చంపించింది అన్నాడు. ఈమె డాక్టర్తో లాలు చేయి భర్తకి ఇంజక్షన్ ఇచ్చి, ఈ పిల్ల బాగేనండి, ఈ పిల్ల ఇంట్లో పడి దొల్లాడి, దేవుడా నా భర్తను చంపుకుంటానా అంది.
బుల్లెట్ మీద పోతున్నాడు, కుక్కలు వచ్చినాయి, అమంతాన్ని పడ్డాడు, మొత్తం ఇరిగిపోయింది. ఇక్కడ నడ్డుకాడు మొక్క కోసి ఈ మొక్క తీసి ఇక్కడ వేశాడు, ఇక్కడ కోసాడు, ఇక్కడ కోసాడు. 6 నెలలు పైన పడకలోనే ఉండాలి. అందరు ఇక్కడే ఉన్నారా? నువ్వు నిజంగా అబద్ధాలు ఆడకుండా భక్తి చేస్తే నీ మీద కానీ నీ ఇంటి మీద కానీ ఆడైనా వచ్చి ఇట్లా చెయ్యెత్తితే ఆడు పాస్ట్ అయినా సరే వాడి కాళ్ళు ఎరగొడతాడు. అందుకని ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? భక్తి చేయాలా మానాలా? చెప్పండి, భక్తి చేయాలా మానాలా? చెయ్యాలి. అందుకని యేసయ్య అన్నాడు, మీరు చిన్న పిల్లల వంటి వారై ఉంటేనే కానీ అది ఇట్లా స్టైల్ ఇవ్వకూడదు, ఫోజులు ఇవ్వకూడదు. యేసుప్రభు రాజ్యంలో స్టైళ్ళు కట్టింగ్లు పనికిరావు. యేసుప్రభు రాజ్యంలో ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? అది ఎంత చక్కగా చెప్పారు సార్, మీకు నా వందనాలు సార్. ఇప్పుడు అయ్యగారులు చిన్నపిల్లల్లాగా ఉంటలా, పెద్ద మొగుళ్ళై కూర్చున్నారు. అంతేకాని మన కరోనా కొట్టుకుపోయారు. గాలికి చెదరగొట్టు అంత అవమానం. ఏమనంటే ఒరే రోజుగా ఏంద్ర మా సంగతి చెప్తున్నావు, ఉన్నమాటే చెప్తున్నా. గాలికి చెదరగొట్టు పొట్టు వెళ్ళి కొట్టుకొని పోయా. ప్రభువునందు ప్రియమైన దైవ సంఘమా, భక్తి చెయ్యండి కానీ భక్తిహీనత పనులు మాత్రము. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు భక్తితో రండి, భయము భక్తితో. యేసు ప్రభువుకి పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేనే. ఆయన శరీరంలో ముట్టే ముందు భార్య భర్తలు అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. యు మస్ట్ బి క్లీన్ యాజ్ క్లీన్ యాజ్ క్లీన్ యాజ్ క్లీన్. యు మస్ట్ బి హోలీ. ప్రభు బల్లారాధన పవిత్రంగా ఆచరించాలి. నీ దశమ భాగం ఎవరికి ఇవ్వాలి? దశమ భాగం ఎగ్గొట్టే వాళ్ళకి ఎప్పుడు అప్పులు, రోగాలు, జబ్బులే. వాక్యం సెలవిస్తుంది మలాకి గ్రంథములో, చదవండి, ఆఖరిగా ముగించుకుందాం. 4వ అధ్యాయం 2వ వాక్యంలో, భయభక్తులు కలిగిన వారికి ఏమి లాభం? కమాన్, 4వ అధ్యాయం 2వ వాక్యం. భయము భక్తి కలిగి ఉంటే, అయితే భక్తి రానివ్వకండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతిశ్వరుడు ఉదయించును. చక్కగా చదవాలి, చక్కగా కంటిన్యూస్గా చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు ఇది ఇప్పుడు క్లారిటీ వచ్చింది. భయభక్తులు గలవారగు మీకు మీ మీద దేవుడు అంటే నువ్వు భయపడాలి, గడగడ వరకాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. కూర్చున్నా భయపడాలి. కాలు ఇట్లా పంచం మీద కింద పెట్టేటప్పుడు తండ్రి అని పెట్టంటే పెట్టాలి. అడకలో పడుకునేది పడుకోమంటారు, పడుకోవాలి. భయం భక్తి అంటే అది. లేచేటప్పుడు చెప్పి లేవాలి, అట్లా లేచి అట్లా వెళ్ళిపోకూడదు. మనసు నుంచి దిగేటప్పుడు ప్రార్థన చేసుకొని దిగా. బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు, మోటార్ సైకిల్ స్టార్ట్ చేసేటప్పుడు 1, 2, 3, 4 సార్లు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫియర్, స్టెప్ బై స్టెప్. అన్నం తినేటప్పుడు, అన్నం అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి తినడానికి తిండి లేదు, తింటే అరగదు. తినడానికి లేదు, నువ్వు తింటున్నావు అరుగుతుంది. అక్కడికి ఎట్టకుండాలి చెప్పు, ఎలాగుండాలి చెప్పు బ్రదర్, ఎలాగుండాలి? భయము. ఎవరంటే ఎక్కడున్నాడు ఆయన? చెప్పడు. ఏలైతే చూపించాను, ఎక్కడున్నాడు? బాగా చూపించాను, ఎక్కడున్నాడు? ఈజ్ అప్ ఇన్ హెవెన్, ఈజ్ లుకింగ్. మీ ఆయనకు ముద్దు పెట్టేటప్పుడు చూస్తున్నాడు, నీ భార్యకు ముద్దు పెట్టేటప్పుడు చూస్తున్నాడు,
ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నాకు భార్య ఉంది, అందుకని చెప్తున్నా. నీవు కోతి పనులు కొంకిరి పనులు చేసావా, కొరడా ఉంటుంది, రువాళ్ళిస్తాడు అంతే. ఆయన కొడితే ఒక్కసారి ఆట తేలుద్ది. ఏ డాక్టర్ మందు రాసినా ఆయింట్మెంట్ రాసినా పని చేయదు. అందుకని ఏది చేసినా ఆయనకు దండం పెట్టి చెయ్యి, నీకు దండం పెడతా. ఎంత చక్కగా చెప్పావు. నువ్వు ఏది చేసినా, ఎన్ని తలచినా, ఏది అడిగినా, అది కాదు ఏది చేసినా అని పాడుకుంటూ మీకు దండం పెడతా. లైసెన్స్లో భార్య భర్తలు చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఉండకపోతే లైసెన్స్లు ఊడిపోతాయి. లైసెన్స్లు ఊడిపోవడం అంటే ఇటు మొగుడైన పోతాడు, అది సంగతి. మేము లైసెన్స్ రోడ్ల వల్ల ఇష్టం వచ్చినట్టుగా రాత్రిపూట సినిమాలన్నీ చూసుకొని ఇట్లాగే ఒక పిల్లగాడు ఉన్నాడు. సెక్స్ మూవీస్ చూసి భార్య తట్టు చేస్తాడంట. సంసారం విడిపోయింది, ముక్కలైపోయింది. వాడు తమ్ముడు సంసారం అంటే ముడిపోయింది. ఎదరాలు ఏడుస్తుంది, నా కొడుకులు సంసారం రెండు పోయినాయి. మరి వీళ్ళు సంసారాలు ఎట్ట చేస్తున్నారు? బ్లూ ఫిలిమ్స్ చూసి చేస్తున్నారు. 2 families స్మాష్డ్. మీకు దండం పెడతా. నేను లోకంలో పాపిని, పెళ్లి చేసుకున్నా, పిల్లల కన్నా. అటు చూసే అంచు చెప్పు, ఇటు చెప్తున్నా మీకు. ఏమాత్రం మీరు బ్యాలెన్స్ తప్పారో లైసెన్సులు ఊడిపోతాయి. కూర్చున్నా, నిలబడ్డా, నడిచినా, లోపలికి వెళ్ళినా, బయటకు వస్తున్నా, దేవుడంటే భయము భక్తి ఉంటేనే దేవుడు నిన్ను కాపాడుతాడు. సింపుల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనుకుంటే వెళ్ళానుకో, ఏం జరుగుద్దో ఎవరికి? నోబడీ నోస్ వాట్ విల్ హ్యాపెన్. లెక్కలేని తనం అపాయకరం. నీవు పోలీస్ ఆఫీసర్ అయినా, హై స్కూల్ మాస్టర్ అయినా, ప్రిన్సిపాల్ అయినా, హూసో ఎవర్ యూ మే బీ, యూ హ్యావ్ టు ఫియర్ గాడ్. ఒకరిచండి, ప్రార్థన చేస్తారు. ఫియర్ గాడ్. ఆయన ఆకాశమందు ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా బ్రతికావో కుదరదో. దేవుడు నాకు అజ్జేయలేదు ఇజ్జేయలేదు అనబాకు. నాకు ఈ మధ్యన 60 సంవత్సరాలు పొగరబోతాడు కనపడ్డాడు. 70 సంవత్సరాలు ఒకటి పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్యన 70 సంవత్సరాలు ఆడికి పొగరట్టబట్టి. ఈ పొగరు ఎవరికి పడుతుందంటే వయసు పైబడే కొద్ది పొగరెక్కుపోతాడు. కనుక చాలా జాగ్రత్తగా, వయసు పైబడే కొలది భయము భక్తితో ఉండాలి. కళ్ళు మూసి చేతులెత్తి ప్రార్థన చేయి. ఎవరు నిన్ను చూడలేదు అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. నువ్వు కూర్చుంది, లేచింది, పడుకుంది, మాట్లాడి, యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. నోరు తెచ్చి ప్రార్థన చేసుకోండి. ప్రభు సమీపంగా ఉన్నాడు. Yes, Lord. దేవుడు నీకు దూరంగా లేడు, దగ్గరగా ఉన్నాడు. Amen. అందుకనే ఐగుప్తి మంత్రసాను దేవుడు అంటే భయపడ్డాడు. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్కే భయం లేదు. సంపచ్చు అనే రూల్ పాస్ చేసి, యోబు గారు భయము భక్తి, కొర్నేలి భయము భక్తి, అపోస్తలుడైన పౌలు శీలలు ఈపు పగిలిపోతా భయము భక్తిని వదిలిపెట్టలా. దెబ్బకి భయం పుట్టించారు. ఎప్పుడైతే నువ్వు కష్టంలో భయభక్తులు కలిగి ఉంటావో, భయము భక్తి లేని వారికి భయం పడుతుంది. నువ్వంటే చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకోవాలి. భయము భక్తి లేని వాళ్ళకి దేవుడు అంటే భయము భక్తి లేదు. చాలా మంది భయము భక్తి పుట్టిస్తాడు. విధవరాళ్ళ జోలికి వెళ్ళబాకండి, తండ్రి లేని జోలి వాళ్ళకి వెళ్ళబాకండి. వాళ్ళ కంట్లో ఏలు పెడితే దేవుని కంట్లో ఏలు పెట్టినట్టు. జాగ్రత్త. విధవరాలను ఒక మాట అన్నావా, తండ్రి లేని వాళ్ళని ఒక మాట అన్నావా,
దేవుని కంట్లో ఏలు పెట్టి నువ్వు పొడిచినట్లే దేవుడు శిక్షిస్తాడు. దిక్కులేని వారంటే ప్రేమించండి, అనాథులను ప్రేమించండి, పెద్దలను గౌరవించండి, తల్లిదండ్రులు బాగా చూడండి. పాస్టర్ అంటే భయము భక్తి, పాస్టర్ అంటే భక్తి, చర్చ్ వాళ్ళంటే భయము భక్తి కలిగి ఉండాలి. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని, ఎందుకంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు. అవునయ్యా, గాడ్ ఈజ్ నియర్. అవునయ్యా, ప్రతి ఒక్కరు రెండు చేతులెత్తి కనపడండి దేవుని దగ్గర. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొర్నేలి చేతులెత్తి ప్రార్థన చేశాడు. Yes Lord, hallelujah, ఈ రోజున మనం భయము భక్తి కలిగి hallelujah, hallelujah, glory, hallelujah, hallelujah. Thank you Lord, hallelujah, hallelujah, hallelujah. ప్రభువా స్తోత్రం, 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 Hallelujah, hallelujah. స్తోత్రం, స్తోత్రం. దేవానికి స్తోత్రములు, స్తోత్రం.